నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. నువ్వు అప్పుడేమన్నావు? జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అన్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా అన్నాడు, నేను 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, అందులో 2,70,000 కోట్ల అకౌంట్లో వేసినాను అన్నాడు. పాపం లెక్క సరిగ్గా చెప్పినాడు, ఏమి తప్పు చెప్పలేదు. 3,30,000 కోట్లు అప్పు చేసింది కరెక్టే, 5 ఏళ్లలో అకౌంట్లో వేసిండేది కూడా కరెక్ట్. మరి నీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే. నీవెంత అప్పు చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మాకు అర్థం కాలే. అప్పుల పాలు చేస్తా అన్నారు. అప్పుల పాలు చేసిన తప్ప మీరు ఏ వర్గం బాగుపడిందో చెప్పమని అడుగుతా ఉన్నాం ఇవాళ. ఆయన పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో నాకు గుర్తు, వాళ్ళ అమ్మని ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఒక 3-4 రోజులు శోకాలు పెట్టి ఆయన పెట్టిండేది అవన్నీ అందరికి గుర్తే ఉండే ఉంటాయి. మరి ఈరోజు ఆయనకు పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ ఎట్లా గుర్తొచ్చినాయో అర్థం కాలే. పోనీ ఇది పత్రికా స్వేచ్ఛ అంటాడో అది తెలియట్లా, ఎట్లా స్వేచ్ఛ అంటాడో. ఇలాంటి క్రూడ్ కామెంటు రాధాకృష్ణ ఆయనకే ఇదేదో రేపు దీనివల్ల ఇదవుతుందని పేపర్లో ప్రింట్ కాకుండా చూసుకున్న కామెంటు. మరి సిగ్గు లేకుండా ఎట్లా దాన్ని రేపు సపోర్ట్ చేస్తారు, ఏ రకంగా అర్థం చేస్తారో అర్థం కావట్లా. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచేటి యొక్క వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించేటి అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి, కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. 14 మార్లు బీఫామ్ తీసుకున్నట్టు నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీలో. ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా పిసిసి పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయత. ఐరన్లకు శాస్త్రి ఏడికి పోతే ఆడ భగవం అనిపిస్తాడు. ఇంతకు ముందేమో శ్రావణి గారిని నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్ లకు పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంట్లో మంట వేసి ఆయనని పార్టీలకి నిలబొట్టేటట్టు చేసిండు. జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించినాము పెద్దలతోటి. మరి జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారితో చర్చించాను. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా, పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది. ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టించలేడు కదా. ఇది ఒక ముఖ్యమంత్రి నోట్లోంచి వచ్చే భాషనైనా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనై? అసలు 3 నెలలు అన్న మాట చెప్పింది ఎవరండి? మేం చెప్పినామా? ప్రజలు అడిగారా? మీరే కదా సంతకాలు పెట్టింది, మీరే కదా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, మీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని నొక్కి చెప్పింది మీరు, గ్యారంటీ కార్డులు ఇచ్చింది మీరు, ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసు అని చెప్పి ఉదరగొట్టింది మీరు. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా
ఈ అపసవ్యపు మాటలు మాట్లాడుతున్నది మీరు. రైట్, అవి వీడియోలు. ఇక ఏపీ వార్తలు ముందుగా చూద్దాం. బాబు సర్కారుకు బొలుసు ఇంధనం, ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాట్రెక్ అనే కంపెనీ భారీ ఎత్తున ఇచ్చిందంట. ఫేక్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు చేసి అవే డబ్బులు ఎన్నికలకు ముందు టీడీపీ పెద్దలకు సరఫరా చేశారట. ప్రతిఫలంగా అమరావతిలో ప్రస్తుతం భారీగా పనులు అప్పగింత. ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 15 ప్యాకేజీలని ఈ కంపెనీకి అప్పచెప్పారట. మరి దీని మీద చంద్రబాబు గారు ఏమన్నా వివరణిస్తారా అంటే ఈ ఆరోపణలు ఏటికి కూడా ఆయన సమాధానం చెప్పట్లా. 12,000 రూపాయలు అడుక్కెందుకు ఖర్చు పెడుతున్నారు అమరావతిలో, లేదా 2 లక్షల కోట్ల అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇటువంటి వాటికి వేటికి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుండా వేరే డైవర్షన్ జగన్ ఇట్లా ఇదే కార్యక్రమం నడుపుతున్నారు. మరి ఎంతకాలం నడుస్తుందో చూద్దాం. ఇక విద్య ప్రైవేటీకరణ, ప్రైవేట్ యూనివర్సిటీలకు పచ్చజెండా, యూనివర్సిటీల ఏర్పాటుకు 50కి బదులుగా 10 ఎకరాలు చాలు అంటూ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారట. 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. కొత్త డిస్కమ్ జగన్ విజన్కు తార్కాణం, అన్నదాతలకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్నదే లక్ష్యంగా అప్పట్లో ఈ సోలార్ పవర్ వీటన్నింటి కోసం డిస్కమ్ని ఏర్పాటు చేశారు కదా, దాని మీద కథనాన్ని ఇచ్చారు. ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య, ఇంటిలోనే గొంతు కోసి ఘాతుకం. ఇంత నీచంగా ఎట్లా తయారవుతున్నారు. విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, అప్పులిచ్చి దారుణంగా మోసపోయా, తూర్పుగోదావరిలో నిప్పంటించుకుని ఆ వ్యక్తి ఆత్మహత్య, ఎమ్మెల్యే అనుచరుడు అండ చూసుకుని 45.70 లక్షలు మోసం చేశారని వీడియో. కూటమి ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాలు, ఎమ్మెల్యేలతో పాటు అనుచరులు కూడా ఎక్కువగా అరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా ఇది కూడా ఎల్లో మీడియానే రాసింది ఈ వార్త. కార్యదర్శులు తీరు మారాలి, సబ్జెక్టులపై మంత్రులతో చర్చించడం వంటి విధానాన్ని గాలికి వదిలేశారు. అసెంబ్లీలో మంత్రులు సమాధానం చెబుతున్నప్పుడు అక్కడ ఉండడం లేదు. కేబినెట్ సమావేశంలో సీఎం ఆగ్రహం ఉంటాయి. ఈయన ప్రతిరోజు ఏదో రకంగా ఎవరో ఒకరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ఎంత ప్రమాణాలకు తక్కువగా పనిచేస్తోందన్నది వారి మాటలోనే అర్థమవుతుంది అనుకోవాలి. మంత్రివర్గంలో మావిగాన్, రాష్ట్రమంతటా అదే చర్చ జరుగుతోందన్న మంత్రులు దాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం. మంత్రులు ఎమ్మెల్యేల నుంచి ధీటైన స్పందన లేదని పెదవి విరుపు. ఏబిఎన్ రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని దిశానిర్దేశం. కేబినెట్ ఎజెండా లీక్పై ఆరా, అధికారులపై మండిపాటు. సీఎంఆర్ఎఫ్లో అవినీతిపై నివేదిక ఆదేశం. చంద్రబాబు గారు క్యాబినెట్లో కూడా మంత్రివర్గం మీద కంగారు పడుతున్న వైనం ఇదంతా కనపడుతుంది. ఇక వీళ్ళు రాసుకున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, నువ్వేం చేస్తావు రాధాకృష్ణని. పయ్యావులు కేశవ్ గారు ఆయనకు అండగా నిలబడ్డాడంట. అంటే బూతు వ్యాఖ్యలు చేసినటువంటి రాధాకృష్ణ గారిని, అయ్యా నువ్వు తప్పు చేసావు, క్షమాపణ చెబితే పని అయిపోయేదానికి అనకుండా చివరికి మహిళల ఉద్ధారకులు అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా ఆయనకు అండగా నిలబడుతున్నారు. నేను ఎక్కడ వెనకబడిపోతానని పయ్యావులు కేశవ్ గారు కూడా వచ్చినట్లున్నారు. వైసీపీతో జాగ్రత్త, క్రిమినల్ పాలిటిక్స్ పరాకాష్ట, దాని డిఎన్ఏలోని డైవర్షన్ పాలిటిక్స్ అని. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది? అచ్చెన్నాయుడిని ప్రవేశపెట్టింది ఎవరు? ఎందుకు? ఎప్పుడో 17 ఏళ్ల క్రితం ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని ప్రచారం చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కానీ కాంగ్రెస్లోని ఒక వర్గం కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏమి డైవర్షను అంటే అమరావతిలో 2 లక్షల కోట్ల బదులు మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పద్ధతి ప్రకారం 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోద్దన్న విషయం జనంలోకి వెళ్తుండేసరికి కంగారు పడి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు అని మళ్ళీ ప్రతిఘటన వెనక అంతిమ లబ్ధిదారు జగనేనంట. రాష్ట్రంలో ఏది ఘటన ఎందుకు ఈ ఘటనలన్నిటి మీరు కదా బాధ్యులు. సో ఇక వారితో పాటు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశమో తెలియకుండా పాప మా రాహుల్ గాంధీ గారిని మెచ్చుకోవాలి అటువంటి వాళ్ళని పెట్టుకున్నందుకు. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం నోరు మెదపలేకపోతుంది. లోకల్ కాంగ్రెస్ వాళ్ళంతానూ షర్మిల గారితో సంబంధం లేకుండా తెలుగుదేశాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఈవిడ మాత్రం తెలుగుదేశానికి బుధాన్ని వేసుకుని ప్రచారం చేస్తుంటుంది. అన్నపై వ్యాఖ్యలు చేస్తుంది. ఏం రాజకీయాలు ఏం పడు. ఇక తెలంగాణ వార్తలకు వెళదాం. తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు మేము ఫీబీస్కి వ్యతిరేకం, పంచడానికి వ్యతిరేకం అని చెప్పే భారతీయ జనతా పార్టీ వారు బెంగాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళకు 3,000 రూపాయలు ఇస్తామని అమిత్ షా గారు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం.
అయితే కొద్దిగా జాగ్రత్త పడ్డారు. ఒక్కళ్ళకే ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు మాత్రమే 3,000 ఇస్తారట, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ దుర్గా సురక్ష స్క్వాడ్లు ఏర్పాటు చేస్తారట. ఇది పరిస్థితి. అట్లాగే వారాలకు వారాలు వాకిట్లో ఎదురుచూపులు, వాణిజ్య వంట గ్యాస్ సంక్షోభం తీవ్రతరమైందంటూ మరో వార్త వచ్చింది. మావోయిస్టు రహిత తెలంగాణ డీజీపీ ప్రకటన. జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నా దేవుడే పంపిండు, కేసీఆర్ వద్ద మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం. ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమన్న సీనియర్ నేత. ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేతతో భేటీ, స్వాగతం పలికిన కేటీఆర్, పార్టీ నేతలు. సో ముందుగా దీని మీద చర్చలోకి వెళ్దాం. దయాకర్ గారు చెప్పండి, కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిల భావోద్వేగం మీద మీ స్పందన ఏమిటి? అయ్యా ఇంకా రాలేదా? సారీ. విఠల్ గారు చెప్పండి, ఈ భావోద్వేగాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్నటువంటి దేవప్రసాద్ సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు రాజకీయాల్లో సీనియర్ నాయకులు ఈ రకంగా చాలా రకాల పార్టీలు మారినారు సార్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కూడా డి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. అదేవిధంగా కేశవరావు గారు, వీళ్ళందరూ కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు సార్. డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఇవాళ జీవన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి సీనియర్ నాయకులు ఎందుకు సురేష్ రెడ్డి గారు, ఏ కారణం, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు సార్, చాలా మంది బీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అట్లే ఉన్నారు సార్. బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కొంతమంది వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. సో ఇవన్నీ పార్టీలకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇది జీవన్ రెడ్డి గారు ఈ వయసులో మరి కేసీఆర్ తోటి కలిసి పనిచేద్దామని వాళ్ళు భాగవద్దానికి గురి అయినట్టుగా చెప్తున్నారు. మరి కేసీఆర్ తోటి గతంలో కూడా కేశవరావు గారు బయటకు వచ్చారు. అదేవిధంగా చాలా మంది బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్ బీఆర్ఎస్ నుంచి కూడా. మరి జీవన్ రెడ్డి గారు ఏ రకంగా పార్టీలో అడ్జస్ట్ అవుతారో కాలమే నిర్ణయించాలి. బట్ ఈ సీనియర్ నాయకులు ఏ పార్టీ అయినా సార్, బీజేపీ కానీ ఇంకెవరైనా సీనియర్ నాయకులు వదులుకోవడం అనేది పార్టీకి నష్టం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి అట్లాంటి సీనియర్ నాయకులు ఎందుకు వదులుకునే వాతావరణం అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కొన్ని చేశారు. అధిష్టానం వీక్ అయింది, రేవంత్ రెడ్డి గారు బలంగా ఉన్నారు, అందువల్ల ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారనే అభిప్రాయంతో జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టు అనిపించట్లా? అవును సార్. ఇప్పుడు పిసిసి జనరల్ గా అంటే పార్టీ నడపాలి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ కదా. పిసిసి అధ్యక్షులు సూచనల మేరకు ముఖ్యమంత్రి గారు పనిచేయాలనేది వారి అభిప్రాయం చెప్పారు జీవన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే పిసిసి పార్టీ నడుస్తుంది, అందుకే మాలాంటి వాళ్ళని పార్టీకి దూరం అవుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రధాన కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు పార్టీ వేయడానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనుకుంటా, ఆయనను కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది సార్. తీసుకునే క్రమంలో నాకు అంతర్గతంగా తెలిసిన విషయం ఏంటంటే కనీసం ఒక మాట వరుసకైనా నాకు చెప్పలేదు. ఆ సంజయ్ గారిని తీసుకున్న సందర్భంలో నేను లోకల్ నాయకుడిని, చాలా రోజులు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎమ్మెల్సీగా పనిచేశాను, మాట వరుసకైనా ముఖ్యమంత్రి గారు నాతో చెప్పలేదు, చర్చించలేదు, తీసుకున్న తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేశారనేటువంటి మనస్తాపం వారు జీవన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు చాలా సందర్భంలో. సో ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం, మరి ఇద్దరు కూడా సీనియర్, నాకు తెలిసి ఇద్దరు మంచి మిత్రులు, కేసీఆర్ గారు, జీవన్ రెడ్డి గారు ఒకే జిల్లా ప్రాంతం నుంచి జగిత్యాల, కరీంనగర్ నుంచి ఉన్నారు, సిద్దిపేట పక్కపక్కలనే. సో వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా, కలిసి పనిచేస్తారని అనుకుంటున్నాము. బీజేపీలోకి రాకుండా బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళారు? మీ పార్టీ అంత పెద్ద అధికారంలోకి రాదనే నమ్మకం ఏమన్నా? మా అరవింద్ గారు ప్రయత్నం చేశారు సార్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు చేశారు, లోకల్ ప్రయత్నం చేశారు. బట్ ఏ కారణం చేత వాళ్ళు బీఆర్ఎస్ ఎంచుకోవడం జరిగింది. అంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ బాగుంది, బీఆర్ఎస్ భవితవ్యమే బాగుంటుంది, అధికారంలోకి వచ్చే పార్టీ బీఆర్ఎస్ అనే ఫీలింగ్ తోటి ఏమైనా వెళ్ళారా అన్నది నా ప్రశ్న. ఒక మాట వాళ్ళు చెప్తూ అన్నారు, దేశంలో బీజేపీ పాలన బాగుంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన బాగుంది అని చెప్పడం, వారి అభిప్రాయం చెప్పారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదా సార్. ఇప్పుడు 10 ఏళ్ళ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు పనిచేసిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, రేపొద్దు గ్రౌండ్ లో ఉంది పార్టీ. బీజేపీ అనేది ఇంకా మొదటిసారి, ఇంకా రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు అధికారంలో రాలేదు, అధికారం దగ్గరగా ఉండి చాలా సందర్భంలో మిస్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ మా క్యాడర్ పనిచేస్తూ ఉంది, 8 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు,
దాదాపు 57 నియోజకవర్గాల్లో మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెజారిటీ సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజల్లో ఉంటారు. ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నారు ప్రజలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూశారు, బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామనేటువంటి భావన ప్రజల్లో ఉంది. దానికి తోడు గట్టిగా పనిచేయగలిగితే అధికారం దగ్గరలో ఉంటాం. రైట్. దేవి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే గతంలో బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు, ఉద్యోగ సంఘాల నేతగా కూడా వారు ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు, అట్లా శాసనమండలిలో ప్రభుత్వ విప్పుగా కూడా వారు పనిచేస్తున్నారు, వారు కూడా జాయిన్ అవుతారు. దేవిప్రసాద్ గారు చెప్పండి, జీవన్ రెడ్డి గారు అట్లాగే కేసీఆర్ గారు వీరిద్దరూ 2 సార్లు లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపడి కేసీఆర్ గారిది పై చేయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు గెలిచారు. సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉన్న వైరుధ్యాల్లో బీఆర్ఎస్ వారు పోటీ పడుతూ వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి రావడం ద్వారా ఆయన ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పార్టీకి ఇస్తారు, బీఆర్ఎస్కి ఇస్తారు, అలాగే ఆయనకి వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? సో బీఆర్ఎస్ దీనివల్ల పుంజుకుంటుందా బాగా? నమస్కారం కొమ్మినేని గారు, పెద్దలు మా ఉద్యమ సచివులు విఠల్ గారికి, ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అంటే ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన ఎంత కృషి చేసిండో మనకందరికి కూడా తెలుసు. ఒక సీనియర్ నాయకుడిగా, నిఖార్స్ అయినటువంటి నాయకుడిగా, రైతు నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి పేరు మనకందరికి కూడా తెలిసిందే కొమ్మినేని గారు. అయితే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అంటే ఎన్నికల తర్వాత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అనేక సందర్భాల్లో అధిష్టానానికి కూడా తెలియజేసినటువంటి విషయాన్ని మనం పత్రికల్లో చదివాం. రెండవది ఏమైపోయిందంటే సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యుడు, ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ స్పీకర్ గారేమో బీఆర్ఎస్ అంటాడు, నిన్ననేమో ఆయన ప్రెస్ మీట్ లో కూర్చొని కాంగ్రెస్ కండువా వేసుకొని మాట్లాడతాడు, అది వినాయకుని కండువాలని కాంగ్రెస్ పెద్దలు అంటారు. అది ఏమైనా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరు ఒక నియోజకవర్గం నుండి ఉన్నటువంటి నాయకులకు కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఏ నామినేటెడ్ పోస్ట్ లో కూడా నా అనుమతి లేకుండానే, నా సలహాలు లేకుండానే మా కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతా ఉన్నది. నేనేం పదవుల కోసమో ఇంకొకటి కోసమో కాదు. నా జగిత్యాల నియోజకవర్గంలో నాకు ఏ ఒక్క చిన్న అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం లేదనేటువంటి ఒక బాధని వారు అనేక సందర్భాల్లో వెలుబుచ్చినటువంటి నేపథ్యాన్ని చూసి, కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా 30-40 సంవత్సరాలు 14 సార్లు బీఫామ్ ఇచ్చినామని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. 14 సార్లు బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నాయకుల్ని పోగొట్టుకోవడం వెనక ఏముంది అనేటువంటి విషయాన్ని సంజయ్ గారిని ఆలింగనం చేసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని ఎందుకు విసిరేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ లో వస్తున్నది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్నటువంటి సుదీర్ఘ కాలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా, ఆయనకేమి తక్కువ చేయలేదు, 12 సార్లు టికెట్లు ఇవ్వడం జరిగింది, చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు కొమ్మినేని గారు అధికారం ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వడం, ఏదో ఇవ్వడం కంటే కూడా తెలంగాణలో కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ అధికార లాలనతో ఊగిపోరు కదా. ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి కార్యకర్తలు, నిత్యం ఆయన కోసం నిలబడేటువంటి కార్యకర్తలు సుదీర్ఘ కాలం మేము మా పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, అంతకుముందు టీడీపీకి వ్యతిరేకంగా కావచ్చు, ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నిఖాల్స్ అయినటువంటి కార్యకర్తలకి అధికారం వచ్చిన తర్వాత సరైన విధంగా మనం సహాయం చేయలేకపోతున్నాం, ఆదుకోలేకపోతున్నాం. చివరికి ఒక హత్యకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు హత్య జరిగితే హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పడ్డ ఆవేదన ఇవన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి ఇది పదవులకో లేకుంటే ఆయనకి ఏమో చేసినాము, 14 సార్లు బీఫామ్ ఇచ్చినాము, ఇవన్నీ కూడా 14 సార్లు బీఫామ్ ఇచ్చినట్టు జీవన్ రెడ్డికి కొత్తగానే ఇచ్చి ఉంటారా కొమ్మినేని గారు? ఆయనకు ఉండేటువంటి స్టేచర్ తో ఇచ్చి ఉంటారు కదా. కాబట్టి డెఫినెట్ గా ఒక్కసారి ఓడిపోతేనే ఇంకొకసారి ఇవ్వడానికి బదులు ఇంకొక తప్పించి ఇంకో దగ్గరికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇలా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకొని ఉండొచ్చు.
బహుశా రాజకీయాల్లో ఏముంటది రైట్. Definitely గా ఆయన అయితే కార్యకర్తల అయితే ఒక మాట సమావేశం చెప్పండి, పెట్టిండు. మీ బీఆర్ఎస్కి ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్, కాంగ్రెస్కి ఏ రకమైన డిసడ్వాంటేజ్, నష్టం జరుగుతుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లకు సంబంధించినటువంటి సమస్య కంటే కూడా జీవన్ రెడ్డి గారు ఆ పార్టీలో నాకు గౌరవం లేదని కోరుకున్నాడు. గౌరవం ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, ఇందులోకి వచ్చిర్రు. కార్యకర్తల సమావేశం పెట్టి వారు బీజేపీతో కూడా సంప్రదించారు. కొమ్మినేని గారు రామచంద్రరావు గారితో, కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినట్టుండు. కార్యకర్తలందరూ కూడా మనం ఈ బీఆర్ఎస్ లో పోతే సరి అయినటువంటి విధంగా మనం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనకు వచ్చి ఇవాళ వచ్చినట్టు నాయకుడు రావడం ద్వారా పార్టీకి లాభం జరుగుతుంది, ఒక నాయకుడు పోవడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక్కరు అయినా ఇద్దరు అయినా సామాన్య కార్యకర్తకు అయినా ఏ పార్టీకి అయినా నష్టమే. ఏ ఒక్క కార్యకర్త బయట నుంచి వచ్చిన పార్టీలకు లాభమే కదా కొమ్మినేని గారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేరడం వేరు కొమ్మినేని గారు. పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు చేరడం అనేటువంటిది డెఫినెట్ గా నాయకులకు కొంత మనోధైర్యాన్ని నింపుతుంది. ప్రజలకు ప్రతిపక్షంలో పనిచేసేటువంటి ఒక అవకాశం కోసం పోతున్నాడు అనేటువంటి భావన ఉంటది. అధికారం కోసం రాలేదు కదా ఆయన. ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం మీద మాట్లాడదామని అనుకుంటున్నాను. రైట్. అద్దంకి దయాకర్ గారు శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్, సీనియర్ నేత. దయాకర్ గారు చెప్పండి, ఏమిటి హలో ఒక్క నిమిషం, మీరు మాట్లాడడానికి ముందుగా వెంకట్ గారు ఒక లైన్లో ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. జీవన్ రెడ్డి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ తెలంగాణ అండి. ఆయన మోస్ట్ లాయలిస్ట్ టు కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ దురదృష్టం ఆయన్ని పోగొట్టుకోవడం. ఇప్పుడు కాంగ్రెస్ అంతా కూడా తెలుగుదేశం తెచ్చుకుని వేమిరెడ్డి అనే ఆయనకి ఎంపీగా రాజ్యసభకు పంపించడం అన్నది హౌ జూనియర్ హీ అసలు చాలా పెయిన్ఫుల్ గా ఉందండి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎఫైల్స్. ఇది కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ గారు చాలా కామెంట్స్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గారు కరప్ట్ అనో లేకపోతే కేజ్రీవాల్ కరప్ట్ అనో ఆయన వెంట చంద్రబాబు నాయుడిని పెట్టుకుని వీళ్ళని కామెంట్ చేయడం భావ్యంగా ఉందండి. సరే, ఆయన ఇష్టం, ఆయన మాట్లాడింది కూడా ఆయన ఇష్టం కాదండి. పాలిటిక్స్ ఆయనది కాదండి. పాలిటిక్స్ ఈజ్ రిలేటెడ్ టు పబ్లిక్. అంతకంటే పబ్లిక్ కి సంబంధించిందండి పాలిటిక్స్. కాదు మిత్రం, అంతకంటే ఘోరమైన పదాలు కనిపిస్తోంది కదండి, అర్థంలాగా కనిపిస్తోంది. ఏపీలో ఎంత కరప్షన్ జరుగుతుందో ప్రజలకు తెలుసు. రైట్ రైట్ ఓకే, అది మళ్ళీ వేరే చర్చిద్దాం. రైట్ ఓకే. దయాకర్ గారు చెప్పండి, మీరేమంటారు? కాంగ్రెస్ అధిష్టానం వీక్ అయిపోయింది, రేవంత్ రెడ్డి బలపడుతున్నారు, అందుకే రేవంత్ రెడ్డి బలం పెరుగుతూ ఉంది, అందుకే ఆయన ఇష్టమైనట్టు చేస్తున్నారు. ఇప్పుడు మిత్రులు అన్నట్టుగా రాజ్యసభ ఎంపికలో కానీ ఇటువంటి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఎంతోముందు అన్నారు, ఇప్పుడు కూడా ఆ రకమైన తాజాగా కేసీఆర్ గారిని కలిసి భావోద్వేగాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు. మీకేమనిపించింది? మీకేమైనా నష్టం అనిపించిందా? ఏం నష్టమే ఉండదా? గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, ఇద్దరు పెద్దలకు కూడా. నేనేమో వేరే చూస్తా ఉన్నా, మనది ఈడ లైవ్ నడుస్తుందా, నేను వేరే మన లైవ్ చూసి నేను లేట్ అయింది. కానీ అయితే ఒకటేంటి కొమ్మినేని గారు, జీవన్ రెడ్డి గారు ఆయన క్రెడిబిలిటీ గురించి చర్చనే కాదు. ఎందుకంటే నేను కరీంనగర్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా ఉన్నా. అప్పుడు కూడా వారితో మాట్లాడినప్పుడు వారు ఏంటంటే, నాకు సఫకేషన్ ఉంది కొత్త ఎమ్మెల్యే అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక వల్ల అనేది వారు పదే పదే వ్యక్తపరిచిండ్రు. ఆ తర్వాత మొన్న జాయిన్ కాకంటే ముందు కొన్ని మాటలు వారు అన్నారు. ఏంటంటే, నాకు వాళ్ళకంటే తక్కువనా వీళ్ళకంటే తక్కువనా, నేను నాకెందుకు అవకాశం లేదు, నాకు మంత్రి ఇస్తే ఏమాయే అనే చెప్పేదానికి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే, ఒకసారి అవకాశం పొందని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అంటే చాలా సుదీర్ఘకాలంగా పార్టీ కొరకు పనిచేసి, ఇప్పుడు వి హనుమంతరావు గారు కూడా మీకు తెలుసు కదా, దాదాపు ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా నాకు అవకాశం వస్తుంది అని అనుకున్నాడు. ఎమ్మెల్యే కంటెస్ట్ అడిగిండు, ఎంపీ కంటెస్ట్ అడిగిండు, చేసిండ్రు. తర్వాత ఆయనకు కూడా ఇప్పటికి కూడా ఏం లేదు. అట్లా మీకు కొన్ని పేర్లు నేను ఉదాహరించగలను. సరే, కొంతమందిని చైర్మన్లను ఇతర మనం అకామిడేట్ చేసుకోగలిగినాం. కానీ జీవన్ రెడ్డి గారికి ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఎంపీ టికెట్ కూడా ఇచ్చినాం.
సో యువతల ఏమైందంటే మూడోసారి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చామని చెబుతారు తెలివిగా. కాదుగా రాజ్యసభ సీటు కాదు, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఇందాక ఆయన కూడా అడిగి వేము నరేంద్ర రెడ్డి గారికి ఎట్లా ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి కాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది అన్న విమర్శ అయితే వస్తుంది కదా. మీరు చెప్పేది వినలేదు. ఈ టెన్యూర్లో 2023 అసెంబ్లీ టికెట్, 2024 పార్లమెంట్ టికెట్ 2 ఇచ్చినాం. వేము నరేందర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాం, ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఏమి ఇచ్చిండ్రు, తర్వాత కదా 1 సంవత్సరం తర్వాత కదా ఎమ్మెల్సీ ఇచ్చింది. కాబట్టి పార్టీ పట్ల నిబద్ధత ఉంటే ఇప్పుడు వేము నరేందర్ రెడ్డి గారికి ఇవ్వద్దు అని అంటాడా మరి? అంటే మీకు 3వ సారి అవకాశం ఇవ్వాలి కానీ వేము నరేందర్ రెడ్డి గారికి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వద్దా? ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కావట్లేదు. అంటే కేవలము రేవంత్ రెడ్డి గారు ఎమ్మటి ఉండి కేవలం ఉత్తగానే పని చేసుకుంటూనే ఉండాలని ఆయన కోరికన? 2 సార్లు టికెట్ ఇస్తే మీకు మరి మీరు కొన్ని మిస్ చేసి తెలివిగా చెప్పొద్దు. మీరు వేము నరేంద్ర రెడ్డి గారి గురించి చెప్పిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. మీకు 2023 అసెంబ్లీ టికెట్ జగిత్యాల ఎవరికి ఇచ్చిండ్రు, 2024 ఎంపీ టికెట్ నిజామాబాద్ ఎవరికి ఇచ్చిండ్రు? సో ఓడిపోయారు కాబట్టి వదిలేశారా? మరి సంపత్ గారికి ఎందుకు ఇవ్వకూడదు, మధు యాష్కి గారికి ఎందుకు ఇవ్వకూడదు? చాలా నేను లైన్ చెప్పగలను. నేను జీవన్ రెడ్డి గారు వాళ్ళకైనా ఎందుకు ఇవ్వలేదు మరి? ఇచ్చిండొచ్చుగా. పోనీ జీవన్ రెడ్డి ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత 2వసారి ఎవరికి ఇవ్వలేదు, అది జీవన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు అని చెప్తున్నా. మీకు అది అర్థం చేసుకోండి. ఒకరికి ఒకేసారి, 2వసారి అనేది ఎవరికి లేదు, జీవన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ అంశం మీకు తెర మీదకి తీయాలి. ఎందుకంటే ఈ 63-64 సీట్లు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అన్న మాట ఏంటి, అసలు ఇది ఉండేదా తెగదా చివరి దాకా పోయేదా, ఈ ప్రభుత్వం మధ్యనే కూలిపోద్దని అపశకునాలు పలికిన వాళ్ళని మనం చూసినాం. మేము మా ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 10 మంది వచ్చింది. దాంట్లో సంజయ్ వచ్చింది. సంజయ్ గారు కూడా వాళ్ళ పట్ల ఎంత సానుకూలంగా ఉండేది. నేను వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ మధ్యన కాబట్టి, వాళ్ళ ఇష్యూస్లలో కూడా ఉన్నా కాబట్టి జిల్లా ఇన్ఛార్జిగా నేను చాలాసార్లు సబటైజ్ చేసే ప్రయత్నం చేసిన. జీవన్ రెడ్డి గారు ఏంటంటే అసలు సంజయ్ గారి రాకనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన తర్వాత ఇంతకుముందు గంగారెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశంలో వాటిని మనం కాదనలేము. కానీ ఇక్కడ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ దేనికి? పార్టీలో ఉండడం ఆత్మగౌరవమా, పదవి రావడం ఆత్మగౌరవమా? ఇది తేల్చుకోలేక నాంచి చివరికి జీవితకాలం ఎవరితో పోరాడినో ఆయన దగ్గరికి పోయి అలా ఒక రకంగా సాగిలపడ్డట్టే నాకు అనిపించింది. ఇక్కడ ఉంటే ఆయన ఒక కింగ్డమ్ లెక్కనే ఉండు. ఆయనకు ఆ జగిత్యాలే కాదు, పక్కన ధర్మపురి కానీ ఇటు చొప్పదండి కానీ వారి ప్రభావం ఉంది. కానీ అట్లా అని చెప్పి ఇప్పుడు 3వసారి అవకాశం ఇస్తే అంటారు, 3వసారి అవకాశం వస్తే ఏమైందంటే అంటే ఆయన మాకంటే పెద్ద నాయకుడా, 3వసారి కూడా ఆయనకి అవకాశం ఇచ్చిందని చెప్పి మిగతా దాదాపు 20 మంది నాయకులు, చాలా మంది మీకు అది పేర్లు చెప్తే ఎందుకని చెప్పట్లేను కానీ వాళ్ళందరూ మొన్న ఎంపీకి లైన్లో ఉన్నారు, రేపు ఎమ్మెల్సీకి లైన్లో ఉన్నారు, మళ్ళీ రాబోయే ఎంపీకి కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు అవకాశం దక్కలేదని పార్టీని చివాట్లో పెట్టడం అనేది సరే మామూలు పరిపాటి కదా, కొత్తగా దాంట్లో మనం అనేది ఉన్నది. కానీ నేను ఈ అంశాన్ని పదే వారి దృష్టికి కూడా కన్సర్న్ ఉంది. స్టేట్ లెవెల్లో ఇట్లా చేసే అవకాశం ఉంది అని అంటే వారు వేము నరేందర్ రెడ్డి గారికి పోటీ పెడతారు. లేకపోతే ఇప్పుడు విహెచ్ గారికి ఇచ్చింది అనుకోండి ఏమంటుండే, లేదు వినయ్ గారికి ఇచ్చింది అనుకోండి ఏమంటుండే, మధు యాష్కి గారికి ఇచ్చింది అనుకోండి ఏమంటుండే. కాబట్టి ఇక్కడ ఒక్కసారి కూడా అవకాశం పొందని వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తారు. నా దగ్గర కూడా ఎంతమంది పోటీకి వచ్చిండ్రు, చివరికి ఇన్నిసార్లు దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దయాకర్ది ఉంచుదాం, తర్వాత మీరు ఎవరి పేర్లను పెట్టుకోండి అని ఏఐసిసి పిసిసి అన్నాక కదా నాది నేమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందుకే కాంగ్రెస్ కి ఏమైనా నష్టం ఉంటుందా ఉండదా? ఇప్పుడు కాంగ్రెస్ కు నష్టం ఉంటుందా ఉండదా అనే విషయంలో రేపు జరిగే పరిణామాలు చెప్తాయి, అక్కడ వచ్చే పరిస్థితులు మారే పరిస్థితులు చెప్తాయి. ఇప్పుడు ఒకరు పోవడం వల్లనో ఒకరు రావడం వల్లనో పార్టీకి పోవడం వల్ల నష్టం జరగదని చెప్పను, కానీ ఇక దాన్ని పూడ్చుకోలేని స్థితిలో ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన ఒకవేళ నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నిలబడాలని ఆయనకు లేదా ఏందనేది నాకు అర్థం కాలే. 10 మంది వచ్చిన దాన్ని ఆయన వ్యతిరేకించిండు. ఇక్కడ మా దగ్గర పటాన్ చెరువులో కూడా మా కాటసీని వ్యతిరేకించిండు, కానీ ఇట్లా ఏమి పార్టీ మారలే. లేకపోతే ఇంకో దగ్గర మనకేంది గద్వాల
మన సోదరి ఉండే, ఆమె కూడా వ్యతిరేకించింది కానీ పార్టీ మారలే. దీని ఇల్ ఇంటెన్షన్ ఏందో రేపు తెలుస్తుంది, ఆయన జాయిన్ అయ్యేటప్పుడు చెప్పే అంశాలు బట్టి తెలుస్తుంది. లేదంటే అయితే ఒక్క మాట చెప్పండి, మళ్ళీ దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. అధిష్టానం వీక్ అయింది, రేవంత్ రెడ్డి బలపడటం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది ఆయన బాధగా అనిపిస్తోంది. మీరే అధిష్టానం ఎప్పుడు కూడా పని చేసేటోళ్ళకు ప్రయారిటీ ఇస్తుంది సార్. రేవంత్ రెడ్డి గారైనా సిద్ధరామయ్య అధికారం దేశవ్యాప్తంగా లేకపోతే ముఖ్యమంత్రుల యొక్క ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, పిసిసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వింటుండు, ఏఐసిసి చెప్పినట్టు వింటలేదు. అంటే ఏఐసిసి కన్సర్న్ తోనే ఇక్కడ మేడం ఉన్నది, మాకు ఎట్లా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నది, వారికి తెలియని అంశం కాదు. మేము కూడా సమాప్తి చేసినాం చాలా సార్లు. కానీ దీన్ని ఎక్సీడ్ అయి చెయ్యాలంటే, అంటే ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మూడోసారి కూడా అవకాశం ఇస్తే బయట ఆయన రెడ్డి కాబట్టి ఇచ్చిండ్రు కదా మూడోసారి, మేము బీసీలం కాబట్టి ఇవ్వలేదు కదా, మేము ఎస్సీలం కాబట్టి ఇవ్వలేదు కదా. ఎవరు తక్కువ పని చేసిన వాళ్ళు నేను కొన్ని పేర్లు చెప్తా, వాళ్ళందరికీ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం వచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని ఏ విధంగా ఆయన కొనసాగించిండు ఆ ప్రాంతంలో, ఇప్పుడు కొనసాగిస్తే ఆయనకు ఆ గౌరవం ఏ స్థాయిలో దక్కునో నాకు తెలుసు. కానీ నేను దానికి కాదు, నాకు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తుండ్రు, పార్టీలో నాకు ప్రయారిటీ, పార్టీలో ప్రయారిటీ ఏంది? ప్రతి సందర్భంలో జీవన్ రెడ్డి గారిని జిల్లా పార్టీలోనైనా స్టేట్ పార్టీలో ఆయన గౌరవం ఇచ్చిండ్రు. ఎట్లా ఉంటుంది? రైట్, ఓకే. ఎట్లా ఉంటుంది కేసీఆర్ జీవన్ రెడ్డిల ప్రయాణం, కలిసి ప్రయాణం భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరు సాగిలు పడ్డారని కూడా అన్నారు కదా, సాగిలు పట్టడం అంటే మరి ఆయన దేవిప్రసాద్ గారేమో ఆత్మగౌరవం కోసం వచ్చాడు అంటున్నారు, మీరేమో సాగిలు పడ్డారు జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఏది కరెక్ట్? ఒక మాట మీకు తెలియంది కాదు, రాజశేఖర రెడ్డి గారు వారిని కరీంనగర్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ఎంపీగా నిలబెట్టిండు. ఎట్లా ఆ ఉద్యమ కాలంలో కూడా ఆయన 15,000తో గెలిచిండు. అప్పుడు మేమందరం కూడా కేసీఆర్కి పని చేసినాం. అప్పుడు ఎందుకు మేము ప్రజా సంఘాలుగా ఉన్నాం, మాలమానాన్ని నుంచి నేను ఎవరు కేసీఆర్ గారికి సపోర్ట్ చేసిన. కానీ ఆ సందర్భంలో కూడా అంత ధీటుగా ఎదుర్కొన్న శక్తి ఉంది ఆయన. కానీ ఇలా ఎవరి దగ్గరికి పోతున్నావు? నీ ప్రత్యర్థి దగ్గరికి. నీ జీవితకాల పోరాటంలో 20 years కేసీఆర్తోనే కొట్టాడిండు ఆయన. అక్కడ ఆయన కరీంనగర్ ఎంపీగా ఉండే తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ని ఎన్ని మాట్లాడినారు, సోనియా గాంధీ గారిని ఎన్ని మాట్లాడినారు, చివరికి మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ కదా, దానికి ఏముంది, జరుగుతూ ఉంటుంది. అన్నవాళ్ళు వచ్చి ఇక్కడ అకామిడేట్ అవుతుంటే, ముఖ్యమంత్రులు అవుతుంటే చేసిన వాళ్ళు బయటకి ఎందుకు వెళ్ళిపోవాలి? అంటే ఆ పరిస్థితి మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు రెండు సార్లు టికెట్ ఇవ్వడం ప్రయారిటీ కాదని మీరు అనుకుంటే చెప్పలేము. నేను అంటాం కాదు, చెప్తున్నా ఆయన మరి ఎట్లా అంటే మేము ఇప్పుడు ఒక మాట, ఒక్కసారి అధికారం తీసుకొచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, దాంట్లో అనుమానం ఉంది. ఇప్పుడు ఎంపీ అనేది రాజ్యసభ అనేదైనా ఎమ్మెల్సీ అనేది స్టేట్ లెవెల్ పోస్టులు అవి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ అయినా లేకపోతే గవర్నర్ కోట ఎమ్మెల్సీస్ అయినా ఏది ఇచ్చినా, అలాంటప్పుడు స్టేట్ లెవెల్లో ఎవరైతే ఐకానిక్ గా ఉంటారో వాళ్ళని కొంత సెలెక్ట్ చేసుకుంటారు. మీకు క్షేత్రస్థాయిలో నీ నియోజకవర్గంలో 2 సార్లు, ఒక్కసారి కాదు కదా, ఇప్పుడు ఈ టెన్యూర్లోనే అధికారంలోకి వచ్చినాక కూడా ఎంపీగా ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చింది. కొన్నిసార్లు కాంగ్రెస్ కి ఒక రకంగా లైఫ్ ఇచ్చాడు ఆయన, గెలిచి ఒకసారి ఎన్నికల్లో గెలిచాడు, మొన్న ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు, దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. సరే అయినా ఒక్కడే మండలిలో 6 సంవత్సరాలు ఉన్నాడు, శాసన మండలిలో రికార్డ్స్ లో చూస్తే ఒకే ఒక్కడు. అవును, ఆయన 6 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఎట్లా పోరాడిండో రికార్డ్స్ చెప్తాయి కదా, ఏదో ఉత్తమ మాటలు కూడా కాదు. రైట్, ఒకసారి దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి, సాగిలు పడ్డారు అని దయాకర్ గారు అంటున్నారు, మీరేమంటారు? కొమ్మినేని గారు, అద్దెక దయాకర్ గారు ఇప్పుడు విప్పు కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఆయన శాయశక్తులు పనిచేయాలి. అందుకే దయాకర్ గారు అట్లా అంటుంది. ఇప్పుడు సోనియా గాంధీని మీరు కూడా తీశారు, బలిదేవత అన్నాడు, రకరకాలుగా అన్నారు. ఎంతమంది కాంగ్రెస్ ను ఇవాళ పొంగులేటిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన కూడా సాగిల పడ్డట్టేనా? తుమ్మల గారు ఏమన్నాడు? ఆయన సాగిల పడ్డట్టేనా? జూపల్లి గారు రాజీనామా చేసేటప్పుడు ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీని? అది సాగిల పడ్డట్టేనా? రాజకీయాలలో తప్పకుండా కొందరికి కొన్ని సందర్భాల్లో హట్ అయినప్పుడు డెఫినెట్ గా ఇంకొక రాజకీయ పార్టీని ఎంచుకోవడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి హక్కు. కొమ్మినేని గారు హక్కును మనం అంత తేలిగ్గా తీసేది. ఇప్పుడు వారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి లోతైన విషయాలు వారికి తెలిసి ఉండొచ్చు, దయాకర్ గారికి లోపల జరిగినటువంటి. కానీ బండి సంజయ్ గారి మీద జీవన్ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయిండ్రు.
కార్యకర్తలందరినీ గట్టిగా నిలబెట్టి ఎదురొడ్డి పోరాడిండు బండి సంజయ్. బండి సంజయ్ కాదు, ఇవాళ బండి సంజయ్ డాక్టర్ సంజయ్ గారు, డాక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన నేను ఏమంటున్నా, ఆయనకు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ నాకు ఇస్తలేరు ఇంత కొట్లాడితే అనేటువంటి ఒక ఆవేదన, బాధ. ఆయన బయట జీవన్ రెడ్డి గారికి గొప్ప పేరు ఉండొచ్చు, ఏఐసిసిల పేరు ఉండొచ్చు, ఇంకొక ఉండొచ్చు, కానీ ఊర్లో ఎవరైనా ఆయన దగ్గరికి కలవడానికి వస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు కార్యకర్తల మనోభిష్టాన్ని నెరవేర్చినటువంటి నాయకత్వం నాకెందుకని భావించేటువంటి ఒక నాయకుని మాటల్ని కూడా మనం ఇలా అర్థం చేసుకోవాలి కదా. డెఫినెట్ గా ఇవాళ ఆయనకు అన్యాయం జరుగుతున్నది నా పార్టీలో అన్నాడు. ఇవాళ ఆయన సాగిల పడ్డట్టేనా? అంటే సాగిల పడానా సంజయ్ ముందు జీవన్ రెడ్డి గారు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అనుకుంటలేను, రెండు సార్లు టికెట్ ఇచ్చిన తర్వాత అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ఎట్లా? ఒకే జన్యుల్లో రెండు సార్లు టికెట్ ఇవ్వడం అన్యాయం. పదవుల గురించి కాదు, ఇప్పుడు కాదు దయాకర్ గారు, నీకు ఇంతకంటే గొప్ప పదవి ఇచ్చి రోజు తింటే నువ్వు ఉంటావా పార్టీలా దయాకర్ గారు? అసలు నాకు ఏమి ఇవ్వకపోయినా ఉంటాను నేను. నాకెవరు ఏమి ఇస్తే దేవి గారు, నాకు ఎవరు ఏమి ఇస్తారనే ఆలోచన కూడా నాకు లేకుండా. రైట్, ఓకే. మీ ఇద్దరు నాకు ఇస్తారని లేదు, ముఖ్యమంత్రి గారి తర్వాత ఏసీసీ అనుకోని నాకు అవకాశం ఇచ్చింది. రైట్ రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. రవీంద్ర నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. నమస్తే సార్, నమస్తే అండి. జీవన్ రెడ్డి గారు చెప్పారు సార్, ఆయన ఎందుకు నేను పార్టీ మారుతున్నా అని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ వల్ల నేను మారుతున్నాను ఇండైరెక్ట్ చెప్పారు సార్ ఆయన. ఎందుకంటే వాళ్ళ అనుగుణ్యతని హత్య చేసినప్పుడు కనీసమైన మందలించలేదంట. నెక్స్ట్ ఇప్పుడు ఆయనని ఎమ్మెల్యే పార్టీ మారుతున్నప్పుడు అతన్ని కన్సల్ట్ చెప్పవలసింది కనీసం. కరెక్టే, ఆయన చెప్పారు. వాటిలో కరెక్టా కాదా, మీరు మద్దతు ఇస్తారా వ్యతిరేకిస్తారా అని చెప్పండి. తప్పేం లేదు సార్, మీతో జాయిన్ అవ్వడం మంచిదే ఆయన. కానీ రేవంత్ రెడ్డి కొద్దిగా ఆయన కొంచెం వెలుగు చేసి వాల్యూ చేస్తే బాగుండేది. నెక్స్ట్ మా అన్న దయాకర్ అన్న, మా నల్గొండ జిల్లా వాస్తవ్యులు, ఆయన రియాలిటీ మర్చిపోతున్నాం అనిపిస్తుంది కొన్నిసార్లు. జనాలకు ఇంతకుముందు బాగా పోరాడేవాడు. కొద్దిగా మన రేవంత్ రెడ్డి జనాలు రాగానే ఎవరో ఒకళ్ళు ఏదో వస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ. వారి బురద అంటించాలని చూస్తున్నారు. ఎవరని కుట్రలు చేసినా ప్రజల మనసులో మేమున్నాం. గత ప్రభుత్వ పాలకులపై మంత్రి పొంగులేటి మండిపాటు అంటూ ప్రధానంగా ఈ నాదర్గుల్ భూముల వివాదం సృష్టించారని తనపై బురద వేస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే అన్ని ఆధారాలు ఉన్నాయని, నిన్న కంచెలు ఛేదించి బౌన్సర్లను ఉరికించి నాదర్గుల్ రణరంగం, ప్రైవేటు కంపెనీల గేట్లు బద్దలు కొట్టిన రైతులంటూ నమస్తే తెలంగాణలో ప్రముఖంగా వచ్చింది. సర్కారు మౌనం ఎందుకు, అవి సర్కారు భూములేనని కోర్టులు అధికారులు చెబుతున్నా పట్టించుకోరని హరీష్ రావు గారు వీళ్ళందరూ అన్నారు. అలాగే మోడీది పొలిటికల్ గేమ్ అంటూ ఎన్నికల లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక భేటీ అవుతున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు అంటే, పునర్విభజనతో ప్రజా ఉద్యమం వస్తుందని కూడా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు మోడీ గారిని. లోక్సభ సీట్లు పెంచుతున్న తీరు వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకి కోటా ఉండాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వీటి మీద చర్చలోకి వెళదాం. ప్రతాప్ గారు ఖమ్మం నుంచి. ప్రతాప్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు న్యూస్ ఛానల్ నేను చూస్తున్నాను, దయాకర్ అన్న మాట్లాడేది కూడా నేను విన్నాను. అన్న, ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కోసము మీరు పడినటువంటి కష్టం అనేటువంటిది ఆ తెలంగాణలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా బాగా తెలుసు. కానీ మిమ్మల్ని చివరిగానే రికగ్నైజ్ చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఎన్నో సార్లు మీ పేరే ముందు పెట్టి ఇదిగో దయాకరన్న అని చెప్పేసి వెనక్కి తీసుకుపోయింది కానీ మిమ్మల్ని ముందుకు తీసుకురాలే. అలా కాకుండా ఆ స్థానంలో మీరు కాకుండా డబ్బులు ఉన్నోళ్ళు లేకుంటే ఇంకొక విధంగా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే నష్టపోయిందన్న. ఈ విధంగానే మమతా బెనర్జీ నష్టపోయింది, ఈ విధంగానే శరద్ పవార్ నష్టపోయింది, ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ ఈవెన్ కర్ణాటకలో కూడా నష్టపోయింది. ఎవరైతే లాయల్ గా ఉన్నారో వాళ్ళనేమో వీళ్ళు ఎట్లాగూ ఉంటారులే, వీళ్ళు అడిగిపోతారు, వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ వాదులు అని అనుకుని వాళ్ళని ఒక చులకన భావంతోనేమో అర్థం చేసుకుంటారులే, నేను కన్విన్స్ చేస్తానని వాళ్ళనేమో వెనుక పెట్టేసి నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయి ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారి గురించి మీరు అంటున్నారన్న. నాకు ఒక్క విషయం చెప్పన్నా, మీరు వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవ ఏంటి?
జీవన్ రెడ్డి గారికి ఇవ్వమని నేను అనట్లేదు, జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇవ్వలేదని నేను అనట్లేదు. అదొకటే పాయింట్. వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవ ఏంటి, అతనికి విత్ ఇన్ ది టైం లో తీసుకెళ్లేసి ఒక రాజ్యసభ లాంటి పదవి ఇవ్వడానికి చాలా ఉంది. నాకు సమయం ఇస్తే ఇవన్నీ ప్రభావాలండి. మళ్ళీ మంత్రి పొంగులేటి గారి ఇష్యూలోకి వీటిలోకి వెళ్ళాలి. సరే, ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నేచురల్లీ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి క్లోజ్ కాబట్టి ఇచ్చారు. దాంట్లో రహస్యం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కాదు 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 జీవన్ రెడ్డి గారు చెప్పిందంటూ ఒక వాస్తవం అన్నమాట. ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ అధిష్టానం ఎంత కాదన్నా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండటం, అనేక అవసరాలు, ఇతరత్ర ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి న్యాచురల్లీ సీఎంలది ఇప్పుడే కాదు, చెన్నారెడ్డి గారు అప్పుడు కూడా, దేవరాజు అరసు గారు అప్పుడు కూడా, అప్పుడు ఇందిరాగాంధీ గారిని మళ్ళీ విభేదించి బయటకు వచ్చిన సందర్భాలు గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత తిప్పలు పడ్డాడో, అవును, ఇలా వేం నరేందర్ రెడ్డి గారిని కూడా తీసుకురావడానికి అన్ని తిప్పలు పడ్డాడు. ఎంత ఆయన జాయినింగ్ నుంచి మొదలు పెడితే ఆయన కార్యాచరణలో ఎంత సీరియస్ వర్క్ చేసిండో చాలా మందికి తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారితో పోల్చడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 78 నుంచి ఆయన కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి, తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనతోటి కాదు 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 దయాకర్ గారు, అనవసరంగా మీరు జనరల్ గా జాగ్రత్తగా మాట్లాడతారు. కాంట్రవర్సీ చాలా జాగ్రత్తగా చెప్తున్నా, చాలా మర్యాద. రాజశేఖర రెడ్డి గారితో పోల్చడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన 30-40 ఏళ్ళుగా ఆయన కాంగ్రెస్ లో ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే ఇవ్వటం తప్పని నేను అంటలా, కానీ టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో కూడా వేం నరేందర్ రెడ్డి గారి పాత్ర చాలా చురుకైనది, చాలా బలమైనది. చంద్రబాబు గారి పాత్ర కూడా ఉంది కదా, చంద్రబాబు గారి పాత్ర అది చాలా మందికి తెలియని అంశం. అది నేను ఎప్పుడైనా మళ్ళీ మీకు సమయం ఉన్నప్పుడు చెప్తా ఏం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాకకు వారు చేసిన బేస్ ఏందనేది చాలా పెద్ద శ్రమ ఉంది వారిది. ఊరికనే వేం నరేందర్ రెడ్డి గారు ఇవ్వడానికి పట్టట్లేదు, కానీ జనరల్ గా కంపారిజన్ వచ్చినప్పుడు విమర్శ కూడా వస్తుంది. విఠల్ గారు, ముందుగా మీరు మాట్లాడి, దయచేసి సంక్షిప్తంగా మాట్లాడి, టైం తక్కువ ఉంటుంది. నాదర్గుల్ వివాదంలో నిజంగానే మంత్రి గారికి సంబంధం ఉందా, ఆయన నా మీద బురద వేయాలని చూస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఈ ప్రభుత్వ భూములని వీళ్ళు బీఆర్ఎస్ అడావుడి చేస్తూ ఉంది. సో మీ వైఖరి ఏమిటి, బీజేపీ వైఖరి ఏమిటి? సార్ ఒక్క మాట ఈ అంశం పైన మాట్లాడు దయాకర్ అన్న దానికి ఒకటే సెంటెన్స్ లో, సహజంగా రాజకీయాల్లో కొంతమంది ఇక్కడ పార్టీలకు అతీతంగా క్రెడిబిలిటీ నాయకులు ఉంటారు సార్. అందులో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఆ క్రెడిబిలిటీ నాయకుల్ని, ప్రజల ఆదరణ కలిగిన నాయకుల్ని బయటికి పంపిస్తే సహజంగా పార్టీ నష్టపోతారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా సార్. బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ గారు బయటికి రావడంతో ఆ పార్టీ పతనానికి ప్రారంభమైంది. ఇప్పుడు సేమ్ జీవన్ రెడ్డి గారు బయటికి వెళ్ళడం అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దుస్థితి వస్తుందేమో అనేది ఒక ఆలోచన. మాకు ఎన్నికల కన్నా ముందు మాకు కూడా అదే జరిగింది సార్. ఎన్నికల కన్నా ముందు వివేక్ గారు, విజయశాంతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు బీజేపీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళారు. సో ఒక ముఖ్యమైన నాయకులు పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా భవిష్యత్తులో నష్టం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కొంత ప్రభావం జనరల్ గా విశ్లేషించారు. కరెక్ట్ రైట్. ఓకే, ఈ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి హరీష్ రావు గారు ఆధారాలతో సహా బయటికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము ముందుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ వేస్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ వేస్తారా, లేదా హౌస్ కమిటీ వేస్తే ఏదో ఒకటి ఎంక్వైరీ కమిటీ ద్వారా. ఇప్పుడు ఆ మంత్రి గారు వచ్చి ముందు చెప్పారు, నేనేం తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ పార్టీ ప్రభుత్వ పరంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఇగో ఇది జరిగింది, ఇందులో అక్రమాలు జరగలేదనే విషయాన్ని బయటికి చెప్తే అది ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోతుంది. లేదంటే డెఫినెట్ గా అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రికి పాత్ర ఉందేమన్నటువంటి లేకున్నా ఉందని అనుకుంటారు, ఉన్నా లేదు అని నమ్మడానికి అట్లా కాదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కాదు బీఆర్ఎస్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఆరోపణ చేస్తున్నారు. మీరేమో జనరల్ గా మాబోటి విశ్లేషకుల్లాగా అటు ఇటుగా రెండు మాట్లాడుతున్నారు. వాస్తవా కాదా? అన్యాయంగా పొంగులేటి గారి మీద అన్యాయంగా ఏమన్నా బురద వేస్తున్నారా? లేదు సార్, బీజేపీ పార్టీ మా స్టాండ్ ఏంటంటే చాలా స్పష్టంగా ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం ఏర్పడ్డది అనేది చాలా మందికి తెలుసు. మా దయాకరాన్ని ఒప్పుకోకపోవచ్చు. పర్సెంటేజ్లు ఇస్తే తప్ప బిల్లులు రావు, పర్సెంటేజ్లు ఇస్తే తప్ప ముటేషన్ జరగదు, పర్సెంటేజ్లు ఇస్తే తప్ప
ఏ పనులు అధికారంలో జరగడం లేదనేది, అది అవినీతి అనేది పరాకాష్ఠకు చేరింది, వాళ్ళ ఆర్గనైజ్డ్ అయిపోయింది ఇప్పుడు కరప్షన్ అనేది. రైట్. ఇది బయట హరీష్ రావు గారు బయటకు చెప్పారు కాబట్టి దానిపైన సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఒక ఎంక్వైరీ కమిషనా, లేదా సిట్టింగ్ జడ్జ్ తోటి కమిషన్ వేస్తారా, లేదా హౌస్ కమిటీ వేస్తారా? నిజ నిర్ధారణ అయితే ప్రజలకైతే తెలవాలి కదా సార్. తెలవాలి. రైట్. దేవిప్రసాద్ గారు మీరేమంటారు? ఎట్లా మీరు బురద వేసే ప్రయత్నం చేస్తున్నారనేది పొంగులేటి గారి ఆరోపణ. అవన్నీ జరిగినాయని కూడా బీఆర్ఎస్ టైంలోనే జరిగినాయని కూడా ఆయన చెప్తున్నారు కదా. లేదు, ఇప్పుడు 373 ఎకరాలు ఏదైతే నాదర్గులకు సంబంధించినటువంటి భూమి ఉందో 22A నిషేధించే జాబితాలో ఉంది కొమ్మినేని గారు. దాని మీద హైకోర్టు పోయింది ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు పోయినరు, హైకోర్టులో దాని మీద వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయినట్టు. చాలా కలెక్టర్ ఇవాళ స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నిన్న కూడా మా ప్రతినిధి వర్గం పోయి దాసో శ్రవణ్, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ పోయిన తర్వాత కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే అది ప్రభుత్వ భూమే అని చాలా స్పష్టంగా చెప్తారు. ప్రభుత్వ భూమి అయినప్పుడు అక్కడ ప్రైవేట్ యాక్టివిటీస్ ఎందుకు జరుగుతా ఉన్నాయి, షెడ్లు ఎందుకు వేస్తా ఉన్నారు, కంపౌండ్ వాల్ నిర్మాణం ఎందుకు జరిగింది, ప్రభుత్వం చేసిందా ప్రైవేట్ చేసిందా? ప్రభుత్వ భూములు అయితే వచ్చి కంపౌండ్ వాల్ పెట్టేటువంటి హక్కు ఎక్కడ ఉంటది కొమ్మినేని గారు? ఇది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం ఏంటంటే దీనిలో ఏక్యూ కంపెనీతో అది ఒప్పందం జరిగింది. ఏక్యూ కంపెనీతో ప్రభుత్వ భూమి కాకుండానే ప్రైవేట్ అనేటువంటి సృష్టించి ఒప్పందం జరిగింది. ఆ ఏక్యూ కంపెనీలో ఈయన శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఒక పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని మేము పేపర్లతో సహా పెట్టాం. ఇప్పుడు వట్టి నాగులపల్లికి సంబంధించినటువంటి దాని విషయంలో గాని, లేకుంటే కొత్తవాళ్ళు ఈయన ఒక రెవెన్యూ మంత్రి కొమ్మినేని గారు, ఆయన ఇలా సరైనటువంటి సమాధానాలు చెప్పగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసుడెందుకు? కలెక్టర్లు పోయి వాటిని కూలగొట్టండి. ఇవాళ హైడ్రా ఒక చిన్న మధ్యతరగతి ప్రజలు లేకుంటే పేద తరగతి ప్రజలు ప్రభుత్వ భూమిని ఒక గుంటనో అరగుంటనో పెడితే పోయి కూలగొట్టి మీరు చిన్న చిన్న షెడ్ కూడా కూలగొడుతున్నారు కదా. ఇలా వట్టి నాగులపల్లి ఈ ప్రభుత్వం ఎందుకు కూలగొడతలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా కొమ్మినేని గారు. లేము అనేటువంటి నిరూపణ చేసుకోవాలి. చాలా స్పష్టంగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది పొంగులేటికి సంబంధించినటువంటి కబ్జాల పర్వంలో భాగం. ఇది ఒక్కటే కాదు, అనేక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇలా పార్టీ ఆలోచించుకోవాలి. మొన్నదాకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా ఆయన, మొన్నదాకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా. నేను ఏమంటున్నా, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఆయన మనం చూసినాం కదా. ఇప్పుడు వాడిని ఆయన వైఎస్ఆర్ లో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నాడు. తర్వాత మా పార్టీలో కొద్ది కాలం ఉన్నాడు. ఇటువంటి కబ్జాలు చేయనీయమని కాంగ్రెస్ లో పోయింది కదా కొమ్మినేని గారు. ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం వీక్ గా ఉంది. నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, అట్లా మా దగ్గర ఉన్నప్పుడు చేసింది అంటే చేస్తే విచారణ చేయండి, శిక్షించండి. శ్రీనివాస్ రెడ్డిని ఏమైనా శిక్షిస్తే మేము వద్దంటామా? ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శలు కాదు కొమ్మినేని గారు. ఒక రెవెన్యూ మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం సెన్సిటివ్ గా ఆలోచించాలన్నది రైట్. అడుగుదాం. రైట్, మంచి పాయింట్ చెప్పారు దయాకర్ గారు. చెప్పండి, మంత్రి గారి మీద ఇంత ఆరోపణ వస్తే కనీసం స్పందించట్లేదు. అయితే ఇంకో కాంగ్రెస్లో ఉన్న వర్గ విభేదాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని అధిష్టానంతో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడింది కాబట్టి తగ్గించాలని ఇట్లాంటి ప్రయత్నాలతోటి కూడా సరిగా సహకరించట్లేదు ఆయన వైపు నుంచి అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా? వాస్తవం అయితే వారు అడుగుతున్నట్టుగా ఎంక్వైరీ వేస్తారా వేయరా? మరి నిజంగానే కాంగ్రెస్ లో వర్గాల వ్యవహారం కూడా ఏమన్నా ప్రభావం చూపుతోందా? ఇప్పుడు నాదర్గుల్ భూముల విషయంలో దేవిప్రసాద్ గారికి ఈటెల గారి పేర్లు కూడా ఉన్నాయి. అదేంటి ఇట్లనే ఉంటది మరి. తలకాయ లేకుండా హరీష్ కి చెప్పు దేవిప్రసాద్ గారు పిచ్చి పిచ్చి అన్ని కూడా తలకాయ పనులు చేయొద్దని చెప్పు. కాదు, నేను చెప్తున్నా 2021లో కాదు, డిబేట్ కాదు, మీరు నేను ఎందుకు మీ టీఆర్ఎస్ ఆఫీస్కి వస్తా పత్రాలు పట్టుకోనని చెప్పిన, నేను టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అని చెప్పిన. మీరు అదే మాట మాట్లాడతారు. హరీష్ రావు తలకాయ లేకుండా అదే మాట మాట్లాడితే అంటే ఇష్టమా? మీ బ్లాక్ మెయిల్ చేస్తే అంటే దాంట్లో నేను చూపించిన కదా అన్ని ఎక్కడ పార్ట్నర్షిప్ ఉన్నాయండి. మీరు బట్టకాల్సి మీరు వేస్తే మీరు దాటికి సమాధానాలు చెప్పాలనా? ఎట్లా నాకు అర్థం కావట్లేదు. టీవీలలో మీరు అట్నే మాట్లాడుతున్నారు, ఆయన ప్రెస్ మీట్లలో అట్నే మాట్లాడుతున్నాడు. 2021లో బీఆర్ఎస్ పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. ఎవరికి చేసింది, ఎందుకు చేసింది?
అది మీరు సమాధానం చెప్పండి. 2007 నుంచి రిజిస్ట్రేషన్ మీరు చేస్తారు, సమాధానం మేము చెప్పాలంటే ఎట్లా? నాకు అర్థం కాదు. మీ వాళ్ళే కదా, శిల్పా వాళ్ళు ఎవరితో ఉన్నారు, లేకపోతే ఏక్యూఎన్క్యూ ఎవరితో ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలే మాతను వచ్చినారా వాళ్ళు? రిజిస్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు పోయింది, అక్కడ ఉన్న ఎవరైతే స్టేక్ హోల్డర్స్ వాళ్ళు పోయినరు, అది స్టేలో ఉన్నది. దాంట్లో పేర్లు మారుతున్నాయి, ఆ పేర్లు ఇలా పొంగులేటి గారు కూడా ఇంతకుముందు కొమ్మినేని గారు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు, కాంగ్రెస్ రాగానే అవినీతి పరుడు అయిపోయిండు. నేను అంటున్నా ఇది ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది పొలిటికల్ ఇష్యూ. రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారు సహకరించడం వల్ల ఈ స్థితి వచ్చింది వాళ్ళకని ఒక అక్కస్తోని బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసి మీ ఫైల్స్ క్లియర్ చేయకపోతే పొంగులేటి మీద అవినీతి ఆరోపణలు చేస్తారా? ఎన్ని భూములు మీ ఎన్ని వందల బినామీ భూములు మీ హరీష్ గారి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి? తీయాలన్న మొత్తం చిట్టా మరి తీస్తారా? హౌస్ కమిటీ వేద్దాం దానికి కూడా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది డిబేట్లైనా సరే, అసెంబ్లీలైనా ఎక్కడైనా అది మంచి పద్ధతి కాదు. పర్సూ చేస్తున్న ఈ అంశాన్ని నేను మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాను. నేను అవసరమైతే ఆ పేపర్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా వస్తాను. దేవి ప్రసాద్ గారు ఏదో అడుగుతారట. దేవి ప్రసాద్ దయాకర్ గారు, విఠల్ గారు, దేవి ప్రసాద్ గారు పోవాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర మా ప్రతినిధి వర్గం పోయింది. కలెక్టర్ గారు స్టేట్ హైవే కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పారు. నేను ఏమంటున్నా, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని చెప్పండి. ఎందుకు మీకు ఆ తొందర, ఆతృత ఎందుకు మీకు? దానికి సంబంధించిన అంశంలో వినండి, దానికి సంబంధించిన చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. చెప్పండి, మీరు మాట్లాడండి. అదే దానికి సంబంధించిన అంశంలో కోర్టు స్టే ఉన్నప్పుడు, కోర్టు వాళ్ళకున్న రైట్స్ వాడుకుంటున్నప్పుడు హైడ్రానో ప్రభుత్వమో దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది ఇబ్బందికరము. దీంట్లో ఈ విషయంలో మీరు పొంగులేటి గారి కొడుకు పేరున్నా, పొంగులేటి గారి బంధువుల పేరున్నా, నాదర్గుల్ భూముల విషయంలో మీరు అప్పేరెంట్ గా మీరు బయట పెట్టండి. మేము మొన్న నేను డిస్క్లోజ్ చేసిన ఏది కార్పొరేట్ దాని నుంచి తీసుకొచ్చిన ఆఫీస్ ఆఫ్ కార్పొరేట్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది, డిస్క్లోజ్ చేసినాం. దాంట్లో లేనప్పుడు శిల్పాతో చేస్తున్నాడు, ఏకీతో చేస్తున్నాడు, హరీష్ రావు గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి దేవి ప్రసాద్ గారు. వాళ్ళకు ఉద్దేశాలు ఉన్నాయి. రాజకీయ విమర్శలు పక్కకు పెడదాం. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారో గది మాట్లాడమంటే మధ్యన కోర్టు ఒకటి ఉంది దేవి గారు, మీరు మధ్యన కోర్టు ఒకటి ఉంది, మనకు కోర్టు ఒకటి ఉన్నది. దానివల్ల దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఏమీ లేదు. దయాకర్ భాయ్ ఇప్పుడు కొంత ఆవేశం చెందిండు ఆరోపణల పైన. సరే వాళ్ళ దేవి ప్రసాద్, విఠల, దయాకర అట్లా పెట్టిండ్రు, అట్లా మీ పేర్లు మీకు తెలవాలని చెప్పినట్లు ఏమంటున్నంటే ఇలా తేల్చమంటున్నాం. హరీష్ రావు చెప్పేది కూడా అట్లున్నది. అలాంటి సంబంధం లేదు. పొంగిలేటి గారు చెప్పుకుంటే సరిపోదు కదా యాజ్ అ రెవెన్యూ మినిస్టర్ గా. నిజంగా ఉన్నదా లేదా పక్కకు పెట్టండి. రెవెన్యూ మినిస్టర్ గా తనే చెప్పుకుంటే అది ప్రజలు నమ్మరు కదా. మీరు రికార్డ్స్ బయట పెట్టినమే ఏదో పంచాయతీ ఏ రకంగా మలుపులు తీసుకుంటది లేదా అధికారులు. ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి దయాకర్ గారు, కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు ఏమన్నా కూడా పొంగులేటి గారిని ఇబ్బంది పెడుతున్నాయా? అసలు ఏం లేదు సార్. ఇప్పుడు నాకు అసలు హరీష్ రావు గారు ఎందుకు పొంగులేటి మీద టార్గెట్ చేసిండో కొన్ని అంశాలు నాకు తెలిసినాయి, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాం మీకు. కానీ ఇలాంటి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ హరీష్ రావు చేయడం అనేది మనోని ఇమేజ్ కూడా తగదు. అందుకని చెప్తున్నా. ఇప్పుడు విఠల్ గారి పేరు, దేవి ప్రసాద్ గారి పేరు చెప్పంగానే ఎందుకు వస్తుంది అని అంటే మేము దాంట్లో సంబంధం లేదు కదా. అట్లనే ఉంటది ఇది కూడా. బట్టగాల్సి మీదేసి లేని దాని ఈ పరిణామ క్రమం ఎట్లా ముందుకు వెళ్తుందో. అద్దంకి దయాకర్ గారు, విఠల్ గారు, దేవి ప్రసాద్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.